హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ రెసిపీ అయినటువంటి బిసిబిళ్ళబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బిసిబిళ్ళబాత్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసినట్టయితే మళ్ళీ దీని టేస్ట్ అస్సలు మర్చిపోలేరు. అంతేకాదండి, దీనిలో మనం చాలా రకాలైనటువంటి వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా హెల్తీ అయినటువంటి డిష్ ఇది. సో ఈరోజు నా వీడియోలో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా మనం ఈ విధంగా క్యారెట్, ఆలుగడ్డలు, బీన్స్ ఇవన్నీ ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా మనం పల్లీలు మరియు బఠానీలని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అవి కూడా ఒక కప్పు తీసుకున్నాను. అదేవిధంగా ఒక కప్పు కందిపప్పును తీసుకుంటున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోనికి ఒక కప్పు కందిపప్పును వేసి వీటిని చక్కగా కడిగేసుకోవాలి. సో ఈ కడిగేసుకున్నటువంటి కందిపప్పులోనికి ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్నటువంటి ఈ పల్లి మరియు బఠానీల్ని ఒక కప్పు వేసేసుకుంటున్నాను. అదేవిధంగా మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసిన తర్వాత వీటిని ఉడకబెట్టుకోవడానికి సరిపడినంత వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఈ వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోనికి కొద్దిగా పసుపు వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. సో తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉడికిపోయాయి అని. సో ఈ విధంగా చూడండి చక్కగా ఉడికిపోయినటువంటి వీటన్నింటినీ మనం ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనికి ఈ ఉడికినటువంటి ఈ పదార్థాలన్నింటినీ దీంట్లోనికి వేసేసుకోవాలి. అదేవిధంగా మొత్తం అంతా వేసేసుకొని కుక్కర్లోనికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్నంతటిని మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దీంతో చూడండి నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి దీనికి మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నా సరే ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. సో ఈ విధంగా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకున్నాను. తర్వాత చూడండి అదే గ్లాస్తోనే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో వేసుకోవాలి రైస్. సో ఈ విధంగా కడిగినటువంటి 1 గ్లాస్ ఆఫ్ రైస్ని వేసేసుకుంటున్నాను. 4 గ్లాస్ వాటర్ కాబట్టి కరెక్ట్గా ఉడికిపోతుంది దీనికి. సో ఈ విధంగా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి 2 టమోటాలని వేసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇవి రెండింటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. ఎందుకంటే నెయ్యి వేసుకుంటే టేస్టే కాదండో కింద మనకి అడుగంటకుండా కూడా ఉంటుంది. సో ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఈ బిసిబిళ్ళబాత్ పౌడర్ మనకి దొరుకుతుంది మార్కెట్లో. సో ఈ బిసిబిళ్ళబాత్ పౌడర్ని మనం వాడుకోవాలి దీనికి. ఒకవేళ ఇది దొరకనప్పుడు మనం సాంబార్ పొడినైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బిసిబిళ్ళబాత్ పౌడర్ని కూడా మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ బిసిబిళ్ళబాత్ పౌడర్ని తీసుకుంటున్నాను. అప్పుడు మనకి కరెక్ట్గా కొలతలతో వస్తుంది. చూడండి ఈ విధంగా 1/2 గ్లాస్ పౌడర్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగే వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి వాటర్లో మిక్స్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. సో ఈ విధంగా బిసిబిళ్ళబాత్ పౌడర్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. సో చూడండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఉడుకుతూనే ఉండాలి ఇది. ఇప్పుడు మనం దీనిలోనికి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుంటున్నాను. సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా కుదురుతుంది. సో చూడండి అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్నట్టయితే తొందరగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా మూతను పెట్టేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మనం మూత తీస్తూ దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనకి అడుగంటిపోతుంది కాబట్టి అలా ఉండకూడదు అంటే మనం తీసి కలుపుకుంటూ. ఇప్పుడు చూడండి 1 టీ స్పూన్ బెల్లం యాడ్ చేశాను.
సో బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిసిబిళ్ళబాత్కి. సో అది వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ విధంగా దీన్ని సన్నని మంట మీద ఉడకబెట్టుకుంటూ ఉండాలి. సో చూడండి ఆల్మోస్ట్ రైస్ మొత్తం ఉడికిపోయింది. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నట్టయితే రైస్ చక్కగా ఉడికిపోతుంది. అండ్ ఇంకొద్దిగా లిక్విడ్గా అనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి వాటర్ కూడా వెళ్ళిపోయేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చివరగా దీనిలోనికి కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకుందాం. సో చూసారు కదా, మొత్తం మనకి బాగా గట్టి పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇది మరీ గట్టిగా ఉంటే బాగోదు, కొద్దిగా ఈ విధంగా లిక్విడ్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి. సో మనం ఒకసారి చెక్ చేసి చూస్తే రైస్ మొత్తం బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి అంటే మొత్తం బిసిబిళ్ళబాత్ తయారైపోయినట్టు. సో ఇప్పుడు ఈ తయారైపోయినటువంటి బిసిబిళ్ళబాత్లోనికి మనం పోపుని రెడీ చేసేసుకుందాం. సో బాణలి పెట్టుకొని దాంట్లోనికి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోనికి కొద్దిగా ఆవాలు, అదేవిధంగా కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకుందాం. మీరు కావాలంటే దీనిలోనికి ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ తయారైపోయినటువంటి ఈ పోపుని మొత్తం బిసిబిళ్ళబాత్లోనికి వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో ఈ విధంగా కలుపుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ రెసిపీ బిసిబిళ్ళబాత్ మనకి తయారైపోతుంది. ఈ బిసిబిళ్ళబాత్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ బిసిబిళ్ళబాత్ని మనము పెరుగుతో మరియు బూందీ ఈ రెండు వేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా ఉంది ఈ వీడియో? నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching my videos. Thank you.